దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభువుకి సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. మండల కాలంలో మరొక రోజు 14వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి అంశం బాహ్యశుద్ధి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం 22 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం మొదలు 33 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చూస్తే, కీర్తనల గ్రంథం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చూస్తే దావీదు తన పాపములను కప్పుకొనక ఒప్పుకుంటున్నానని చెప్పి అంతరంగ శుద్ధి కలిగినటువంటి స్థితితో ఆ పాపాలు రహస్యంగా నేను చేసిన తప్పు ఎక్కడ ఎలాగునా ఎవరికి తెలియదు అని అనుకున్నా కూడా నీవు నన్ను గద్దించే తీరులో నన్ను సమస్త మెరిగిన దేవుడిగా ఉన్నావు. నన్ను శుద్ధీకరించుకుంటూ నేను పైకి నన్ను శుద్ధీకరించుకునే స్థితి కంటే నా అంతరంగంలో నుండి, మనస్సులో నుండి నన్ను నేను శుద్ధీకరించుకోవటానికి ఇష్టపడి నా పాపాన్ని నేను కప్పుకోవాలని అనుకోవటం లేదు, దానిని ముందు నేను ఒప్పుకుంటున్నానని చెప్పి దావీదు ఎంతో హృదయపూర్వకంగా దేవుని ముందు వేడుకున్నటువంటి స్థితి మనము ఉత్తర ప్రత్యుత్తర భాగం 32వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు లేఖన భాగంలో సువార్త లేఖన భాగాన్ని కూడా మనం గమనం చేస్తూ ఉంటే, సువార్త లేఖన భాగంలో బాహ్యశుద్ధిగా ఎలాగున పరిచయాలు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకాయలు కానీ వారు ప్రవర్తించినటువంటి స్థితులు ఉన్నాయో నిన్నటి పాఠానికి కొనసాగింపుగా ఉన్నటువంటి లేఖన భాగంలో నేటి లేఖన భాగంగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు 14 వచనాలు ఒక పెరికొపే, 15వ వచనం నుండి 22 వరకు ఒక పెరికొపే, 23వ వచనం నుండి 26 వరకు ఒక పెరికొపే, 27వ వచనం 28వ వచనం ఒక పెరికొపే, 29వ వచనం నుండి 36 వరకు ఒక పెరికొప్పగా మనం చూస్తున్నాం. నేటి లేఖన భాగాలను మనం గమనం చేస్తూ ఉంటే 13వ వచనం నుండి 33 వరకు, అంటే ఇక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు వేషధారులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఖచ్చితమైనటువంటి వివరణతో శాస్త్రులు కానీ, పరిచయాలు కానీ, సద్దుకాయలు కానీ పైకి వారు ఎలాగనంటే గొప్పవారిగా చూపించుకోవటానికి, వారు మేమెంతో ఉన్నతులం, మేము పరిశుద్ధులం, మేము పవిత్రత కలిగిన వారం అని చూపించుకోవటానికి వారు చేసిన విధానాలు ఎలా ఉన్నాయంటే, చూడటానికి వారు ఎంతో పవిత్రంగా కనపడుతున్నారు, కానీ వారి మనస్సు ఎలా ఉంది అంటే, దోషను ఈ మాట మాట్లాడుతుంది: అయ్యో వేషధారుని శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి యగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఇదిగో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గిన్నె కడగాలంటే గిన్నె పైపని కడిగితే సరిపోదు. పైన చూడటానికి అందంగా ఉండి దాని లోపల వండాల్సినటువంటి విధానం ఉన్నటువంటి స్థితితో అక్కడ దోపు కానీ, అక్కడ అజితేంద్రియం అంటే ఏమాత్రం కూడా సరిగా వదలకుండా ఉన్నట్టుగా ఒక ఖచ్చితంగా అట్టగట్టినట్టుగా పరిస్థితి ఉండేటువంటి స్థితితో లోపల ఉంటే పదార్థం వండినప్పుడు అది ఏమవుతుందంటే అది పాడైపోతుంది. క్రిములు, సూక్ష్మజీవులు అనేవి చేరి అది ఏం చేస్తుందంటే ఎంతో ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తుంది. అంటే నువ్వు గమనం చేయాల్సింది ఏంటంటే, పైకి నువ్వు ఎంతో శుద్ధీకరించుకున్నట్టు, అంటే స్నానం చేయకుండా పైపైన కొత్త వస్త్రాలు వేసుకున్నట్టుగా మనం ప్రవర్తించే తీరులో ఉండేటువంటి విషయాలు ఎలా ఉంటాయో, పవిత్ర అనేది లోపల నుండి రావాల్సినటువంటి స్థితి ఎలా ఉంటుందో అది మానివేసి మీరు పైపైన చూపించేటువంటి నటన వేషధారణగా ఉంది అనేటువంటి సత్యాన్ని ప్రభువు ప్రబోధించడానికి ఇష్టపడి వీరిని అందరినీ కూడా ఖండించాడు. వాస్తవానికి పెరికోపేలను ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కొక్క మాటకు ఒక్కొక్క విధానంలో ఆయన ఖచ్చితమైనటువంటి వివరణతో వారి అంధత్వాన్ని, వారికి ఉన్నటువంటి స్థితిని మీరేం చేస్తున్నారంటే, మీరు ఇతరులను పరలోక రాజ్యంలో ప్రవేశింపనీయరు అనేటువంటి మాట కూడా ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. 14వ వచనం చూస్తూ ఉన్నప్పుడు, అయ్యో వేషధారుని శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపు వారిని ప్రవేశింపనీయరు. మీరేం చేస్తారంటే దాని తాళం వేసేసి మీతో పట్టుకుపోయేవారుగా ఉంటారు. అంటే మీరు ఖచ్చితంగా లోనికి వెళ్ళరు, వేరొకరిని వెళ్ళటానికి అవకాశం లేకుండా మీరు చేస్తారు. మీరు ప్రవర్తించే ప్రవర్తనలు ఎలా ఉంటాయంటే ఇదే విధానాల్లో ఉంటాయి. మీరు ఎలా ఉన్నారంటే దీనిలో చాలా విషయాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే, వారు మింగే విధానం గురించినటువంటి మాట ఒకటి ఉంటుంది. 23వ వచనం చూస్తూ ఉంటే, అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ
లేకుండునట్లు వడిగట్టి ఒంటెను మృంగువారు మీరు. అంటే మీరు ఏం చేస్తారంటే, మీరు వడి కడతారంటే ఏం చేయాలంటే, మనము గరాట వేసి ఏదైనా మలినాలను వాటిని అన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం, వేరుపరిచే విధానంలో దాన్ని వడి కడతాం. వడి కట్టి దాంట్లో దోమ కూడా వెళ్ళకుండా పూర్తిగా దాన్ని ఏం చేస్తామంటే నీరుగానే చేరింది అన్నట్టుగా చేసి ఒంటిని మింగేస్తాం. అంటే మింగటానికి వీలయ్యే స్థితిగా ఉంటుంటుందంటే కష్టం, కానీ మీరు అలాంటి పనులు చేస్తారు. మీరు ఎలాంటి విధానంలో అంటే, చూడటానికి అందరికీ కూడా పైకి ఎంతో చక్కగా కనబడి, మీరు మింగే విధానాలను చూస్తూ ఉన్నప్పుడు, మీరు తినే విధానాలను చూస్తున్నప్పుడు, మీరు చేసే సంగతులను చూస్తున్నప్పుడు, అది బయటికి అందరికి కూడా ఎంతో పరిశుద్ధంగా ఉండి, వీరేం తినడు, వీరు స్వార్థపరుడు కాదు, వీడు చాలా మంచోడు అన్నట్టుగా చూపిస్తాం. కానీ మనం చేసే విధానాలన్నీ ఏంటి అంటే, మన స్వార్థంతో మనము ఒంటిని మింగేటువంటి విధానంలో ఉన్నటువంటి స్థితిలోకి వెళ్తాం. అంటే ఈ స్థితి ఎలా ఉందంటే, ఇక్కడ పరిశీలన చేస్తున్న ప్రతి స్థితి, శాస్త్రులు చేస్తున్న, ప్రధాన యాజకులుగా వారు చేస్తున్న ఆ విధానాల్లో ఉన్నటువంటి ప్రతి విషయంలో కొత్తిమీరలో కూడా 10వ భాగం తీసేస్తారు. మరి తీసిన వారు ఏం చేస్తారు? కనికరం చూపరు, ప్రేమ చూపించరు, ఇతరుల పట్ల ప్రవర్తించాల్సిన ప్రవర్తనలో సరిగ్గా ఉండరు, ఓపిక ఉండదు. ఏం చేస్తామంటే కోపమే, ఎగిరెగిరి పట్టడమే, ఈ విధానాలు తప్ప నిజంగా పాటించాల్సిన సంగతులు మాత్రం చేయం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, అందులైన పరిచయులారా, అందులైన శాస్త్రులారా, అందులైనటువంటి ప్రధాన యాజకులారా. ఇక్కడ ఏంటి అంటే, మనం చాలా స్పష్టంగా గమనించాలి. మనము చెప్పేవారంగా క్రైస్తవులైనటువంటి, క్రీస్తుని అంగీకరించిన విశ్వాసులు అందరూ కూడా ఇక్కడ మనం చూస్తుంటే ఏదో ఒక తెగని కాదు, ప్రభువును అంగీకరించేవారుగా మీరు ఉండాలంటే ఇక్కడ ప్రభువు చాలా ఖచ్చితంగా ఖండించాడు. ఈ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకేం చేయాలో అర్థం కావట్లే. వాళ్ళ వేషం అంతా కూడా ఆయన ఏం చేశాడంటే పూర్తిగా బట్టబయలు చేశాడు. వారికి ఉన్న స్థితిని అంతటిని బహిర్గతం చేసి, మీరు పైపైనే శుద్ధీకరణ ఉన్నట్టుగా మీరు ఉన్నారంతే, మీదంతా బాహ్య శుద్ధే, మీదంతా పైకి చక్కని వస్త్రాలు వేసుకుని, మీ రేకులను పెద్దవి చేసుకుని, మీరు ప్రవర్తించే విధానాల్లో మీరు ప్రవర్తిస్తున్న ప్రతిదీ కూడా ఎంతో గొప్పగా ఉంది, మేము ఎంత చేస్తాం అంత చేస్తామని చెప్పేటువంటి తీరులో మీరుండి, మీరేం చేస్తున్నారంటే పాటించాల్సిన కట్టడలు మాత్రం మీరు మానేస్తున్నారు. మీరేం చేస్తున్నారంటే, మీరు ఖచ్చితంగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టుతారు. మీరేం చేశారట? న్యాయం వదిలేశారు, కనికరం విడిచిపెట్టేశారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. కానీ మేము గొప్పోళ్ళు, మేము పవిత్రులం, మేము పరిశుద్ధులం, మేము గొప్పగా ప్రార్థనలు చేస్తాం, మేము గొప్పగా పాటలు పాడతాం, మేము గొప్పోళ్ళం, దేవుని విశ్వాసంగా మేము ఉన్నాం అని చెప్పుకుంటామంట. ఈరోజు మన బ్రతుకులను ఆలోచన చేసుకుంటే మనం అదే విధానంలో ఉంటూ ఉన్నాం. ఇతరులను కనికరించడం, ఇతరులకు ప్రేమ చూపించడం, ఇతరులను ముందు పెట్టడం, ఇతరులకు నేర్పించడం. నీ తర్వాత ఒకరు నేర్పించే స్థితిలో నువ్వు వారికి పూర్తిగా సహకరించే స్థితిలో మనం చేయం. వాడికి గనుక నేర్పిస్తే వాడు కనపడతాడు, నేను కనపడను, స్వార్థం. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానాలు చేయటానికి వీల్లేదు. ప్రభువు ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా తెలియచేస్తూ, మీరు అంతరంగ శుద్ధి కలిగిన వారుగా ఉండాలి. బాహ్య శుద్ధి మాత్రమే కాదు, మీరు లోనుండి పవిత్రత సంపాదించుకున్న వారుగా మీరు ఉండాలి అనేటువంటి మాటలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. 2వ రాజుల గ్రంథంలో ఎలీషా గురించినటువంటి స్థితి మనకు కనబడుతుంది. ఎలీషా ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఉన్న తీరులో ఏలియా తరువాత ఆత్మ ఎలీషా మీదకి దిగి రావటం. ఎందుకోసం అంటే, ఏలియా ప్రార్థన చేశాడు దేవునికి, దేవా ఇక చాలు, నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తే, అలాంటి సందర్భంలో కూడా ఎలీషా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలియాను చంపటానికి యెజబెల్ చూస్తున్నా కూడా ఏలియాను విడిచిపెట్టకుండా ఏలియాలతోనే చివరి దినాల్లో కూడా తాను ఉండటానికి ఇష్టపడ్డాడు. తాను అంటే ఒకవేళ ఎలీషా కూడా ఉంటే ఏమవుతుందంటే, ఏలియాతో సహా ఎలీషాకు కూడా ప్రమాదం ఉంది, ప్రాణం పోయే పరిస్థితి ఉంది, యెజబెల్ చంపటానికి చూస్తుంది. కానీ ఎలీషా ఏం చేశాడంటే, ఏది ఏమైనా సరే నేను నీతోనే ఉంటాను అని చెప్పి నమ్మకత్వాన్ని చూపినటువంటి వ్యక్తిగా ఎలీషా ఉన్నాడు. ఆ స్థితి ద్వారా ఎలీషా ఏం కోరుకుంటున్నాడంటే, తర్వాత ఏలియా, ఇదిగో నన్ను దేవుడు తీసుకుని వెళ్ళే ముందు నీకు ఏం కావాలో కోరుకో అంటే, తాను ఏం కోరుకున్నాడు అంటే చాలా స్పష్టంగా తాను కోరుకున్నటువంటి స్థితి మనకు అర్థమవుతూ ఉంటుంది. తాను ఏం కోరుకున్నాడంటే, నీకు కలిగిన ఆత్మలో 2 వంతులు చాలు, నాకు 2 వంతులు ఆత్మ నీకు కలిగిన దానిలో నాకుంటే అది చాలు అన్నట్టుగా తాను కోరుకున్న స్థితి ఉంది. ఏది ఏమైనా సరే నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి మాట రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక
నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. ఏదేమైనా పర్వాలే, నేను నీతోనే ఉంటా, ప్రమాదం వచ్చినా సరే నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పి ఏలియాతోనే ఎలీషా ఉన్నాడు. అంతేకాకుండా రెండొంతుల ఆత్మను తాను కోరుకున్న తర్వాత, ఇదిగో ఇది జరగటం కష్టమే, కానీ ఒకవేళ నన్ను దేవుడు కొనిపోయే అప్పుడు నీవు నన్ను చూడగలిగితే నీకు ఖచ్చితంగా ఆ ఆత్మ కలుగుతుంది అనే మాట ఏలియా ఎలీషాకు చెప్పాడు. ఆ స్థితిని బట్టి తాను ఏం చేస్తున్నాడంటే ఆ ఆత్మ ఎలీషా మీద నిలిచింది. ఏలియా కొనిపోబడినటువంటి తరువాత ఏలియాను వెతకటానికి దేవుని ఆత్మ కొనిపోయింది, కానీ ఎక్కడో ఏ కొండ మీద కానీ విడిచిపెడుతుందేమో అని చెప్పి 50 మంది వెతకటానికి వెళుతూ ఉంటే ఎలీషాని అడుగుతారు, వెళ్ళమంటావంటే వెళ్ళొద్దు అని చెప్తారు. అయినా బతిమలుకుంటారు, వెళ్ళమంటాడు, కానీ వారికి ఎవ్వరికి కూడా ఏలియా కనబడడు. ఆ తరుణంలో ఎలీషా ఇక్కడ తాను ఎక్కడ ఉన్నాడంటే తాను ఒక ప్రాంతానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. మనం చూస్తున్నటువంటి పాఠం చూస్తున్నప్పుడు 19వ వచనం, అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, ఇక్కడ చెప్తున్న విధానం ఏంటంటే ఈ పట్టణం చూడటానికి చాలా గొప్పగా చాలా అందంగా కనబడుతుంది, కానీ ఇక్కడ నీరు మంచిది కాదు, దానివల్ల భూమి కూడా సారం లేనిదిగా ఉంది. పైకి చూడటానికే రమ్యంగా ఉంది, కానీ లోనున్నటువంటి స్థితి పవిత్రతతో నిండిన విధానం లేదు. దానికి ఎలీషా ఏం చేస్తాడంటే, ఎలీషా ఉప్పు తీసుకుని తాను ఏం చేశాడంటే 21వ వచనం, అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనక ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనెను. ఏం చేశాడు ఎలీషా అంటే ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఎవరు కూడా ఆ నీటి ఊట దానివల్ల మరణం కలిగే స్థితి, దానిలో సారం లేనటువంటి స్థితి వల్ల అక్కడున్న ప్రాంతం కూడా సారం లేనిదిగా ఉంది. అలాంటి సారం లేని దానిని శుద్ధీకరిస్తూ ఉప్పు వేసి యెహోవా జీవంతోడు అంటే ఇక్కడ మనం గమనం చేయాలి, మన వల్ల అవుతుందా ఏదైనా నీటి ఊటను శుద్ధీకరించే స్థితి? అది మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ సృష్టి జాలమైనటువంటి విధానంలో ఉన్నటువంటి భూమిని కానీ నీరుని కానీ పంచభూత ఏ స్థితినైనా కూడా మన వల్ల పరిశుద్ధత కలిగే స్థితి అది వాటర్లతో అంటే అది కానే కాదు. కానీ దేవుని ఆత్మ తన మీద నిలిచిన రెండొంతుల ఆత్మే. ఏలియా మీద ఉన్న ఆత్మ ఒకసారి ఊహించుకోండి ఇంకెంత ఉంటుందో. ఆ రెండొంతుల ఆత్మతోనే ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ సృష్టి జాలమైనటువంటి నీటి ఊటను తాను ఏం చేశాడంటే శుద్ధీకరించాడు. ఇక అది అప్పటి నుండి ఎప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అది ఎలా ఉందంటే అది ఖచ్చితంగా అది శుద్ధీకరింపబడినటువంటి నీరు వలె మారిన స్థితి ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చెంత మనం ఉంటే, దేవుని కృప పొందుకునే వీలులో మనము వర్ధిల్లే పాత్రలుగా ఉండటానికి ఇష్టపడితే, దేవుని మాటను పెడచెవిన పెట్టకుండా నమ్మకత్వంలో నిలిచి ఉంటే మనం ఏం చేయబడతామంటే మనము శుద్ధీకరణలోనికి వస్తాము. మనము బాహ్య శుద్ధి మాత్రమే కాదు, అంతరంగిక శుద్ధితో సహా మన బ్రతుకును శుద్ధి చేసుకున్న వారంగా మనం ఉండగలుగుతాం. మన బ్రతుకులను ఆతురుని శుద్ధీకరిస్తూ దేవుని గణపరచడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.